అన్ని వర్గాలు చూడదగ్గ సినిమా అని హీరో ప్రియదర్శిని, హీరోయిన్ నభా నటేష్ పేర్కొన్నారు. చిత్ర ప్రమోషన్ల భాగంగా విశాఖ నగరంలోని ఓ హోటల్లో చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతరం హీరో ప్రియదర్శి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19న సినిమా విడుదల కానుందని, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి నిర్మించారన్నారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని, ఆయనకు ఇది 25వ చిత్రమన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు నేపథ్యంలో పూర్తి హాస్యభరితంగా తెరకెక్కిన డార్లింగ్ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. ఈ చిత్రంలో 7 పాటలున్నాయని, బలగం, ఓ భీమ్, బుష్ తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ విశాఖ బీచ్ అంటే చాలా ఇష్టమన్నారు. డార్లింగ్ చిత్రం ఫన్, భావోద్వేగాలంటూ ఎంటర్టైనర్ అన్నారు. ఇస్మార్ట్ శంకర్ తరహా పాత్ర మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలన్నారు. అది హిందీ పాటే కాదు, తెలుగు పాటే, కాకపోతే టైటిల్ సెంచురీ అని. మా లిరిక్స్ కాసాల శ్యామ్ గారు రాశారు. అంటే నేను ఇంతకుముందు బలగం చేసిన తర్వాత వారి పాటలు అంటే బలగం చూస్తున్నారా? అంటే మీరు చూడకపోయినా చూసేంత విధంగా మా టీవీలో వేస్తున్నారు కాబట్టి చూడాల్సి వస్తున్నారు. సో థ్యాంక్ యూ. సో ఆ సినిమాలో రాశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ 7 పాటలు అదరగొట్టారు మళ్ళీ. సో మీకు అంత నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. యా, అన్నీ ఉన్నాయి సార్, ఎవ్రీథింగ్. బేసికలీ ఎలా చెప్పాలి, అన్నీ ఉన్నాయి సార్. బేసికలీ మంచి మన తెలుగు భోజనం లాగా అన్ని, ఆఖరి స్వీట్ కూడా ఉంది. హీరోనా ఎందుకంటే దీని తర్వాత 35 అని ఒక సినిమా చేశాను. అది కూడా టీజర్ వచ్చింది మొన్ననే, రానా గారు సమర్పిస్తున్నారు. అది కూడా నివేతా థామస్, నేను, విశ్వ మేమందరం కలిసాము. మనోడు కూడా చేశారు దాంట్లో. సో అందులో నేను హీరో పాత్ర అట్లాంటిది దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో నేను కథ బాగుంటే ఏదైనా చేస్తాను. నేను ఒప్పించలేదండి. డైరెక్టర్ కథ చెప్పగానే తను ఎమ్మటే చేస్తాను. సో షీ వాస్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద నరేటివ్. I was actually very impressed with the narration అన్నమాట. ఈ సినిమాలో ఆనంది అనే నా క్యారెక్టర్, రాఘవ్ అనే దర్శి క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే వీళ్ళ మధ్య ఉండే నెక్స్ట్ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి కుడ్ హ్యావ్ పుల్డ్ ఆఫ్ రాఘవ్ బెటర్. అండ్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు దర్శి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అనేసరికి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను దర్శి సినిమా అన్ని చూసాను. హీ ఈజ్ లైక్ అమేజింగ్ విత్ హిస్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని అందరినీ నవ్వుస్తూనే వస్తున్నారు. సో ఈ సినిమాలో కూడా గట్టిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారన్నమాట. మిస్ అయిన ఎవరు చెప్పారండి? ఓ అలాంటి మాస్క్ అది తెలియదండి. ఎలా రాస్తారో, ఎప్పుడు రాస్తారో అప్పుడు చేద్దామని. యాక్చువల్లీ ఇందులో మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో మాస్ కూడా ఒక షేడ్ అన్నమాట. అంటే మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో నన్ను కొట్టే సీన్స్ బాగా పండినాయి. హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. లాస్ట్ ఐ థింక్ ఒక 1 month సోలో బ్రతికే సోబెటర్ షూట్ చేశాను ఇక్కడ. బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము. యు ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. చాలా we only had male gaze.